కుకట్పల్లి హుడా ట్రాక్ పార్కులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పర్యాటకులను ఆకర్షించేందుకు నేటి నుంచి జలకన్యలతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ షోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో 6 జలకన్యలు పర్యాటకులను మైమర్పించే విధంగా టన్నెల్లో వారి కళలను ప్రదర్శిస్తారని తెలియజేశారు. సుమారు 8 కోట్ల ఖర్చుతో ఈ భారీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ నగరంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ముసాపేట్ ట్రక్ పార్కింగ్ గ్రౌండ్స్ లో ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి 15 రోజులైంది. భారతదేశంలోనే ప్రప్రథమంగా మన హైదరాబాద్ నగరంలో మామెట్ షో అంటే జలకన్యలు అంటారు. అదే విధంగా జలపర్యని షోని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 6 అమ్మాయిలు ఒక చాప రూపంలో ట్యాంక్స్ లో వచ్చి సందర్శకులను అందిస్తున్నారు. వీళ్ళు యాక్చువల్లీ మన రెడ్ సీ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పసిఫిక్ కోస్ట్ లో కూడా స్విమ్మింగ్ చేసే అనుభవం వీళ్ళందరికీ ఉంది. ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ జలపరీలు ధరించి స్విమ్మింగ్ చేసేటువంటి వారు వీళ్ళు వితౌట్ బ్రీత్ దగ్గర 1 మినిట్ కంటే కూడా ఎక్కువ టైం వీళ్ళు బ్రీత్ తీసుకోకుండా వాటర్ లో ఉంటారు. వాళ్ళకి హాబీ అది. వీళ్ళందరూ కూడా విదేశాల నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారితో కూడా మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఎగ్జిబిషన్ సందర్శకులు చాలా తక్కువగా ఉంటారు. అందుట్లో సుమారుగా 8 కోట్లు ఖర్చు పెట్టి ఈ అతి భారీ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టి ఫారెన్ టనల్స్ ని ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. దీంట్లో రకరకాల చేపలతో పాటు అదేవిధంగా దగ్గర 250 అడుగుల అండర్ వాటర్ టనల్ కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. దీంతో పాటు స్క్యూబా డ్రైవ్ చేస్తారు కోసం 10 మంది కళాకారులు ఇక్కడ స్క్యూబా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్ ముసాపేట్ లోని మన ట్రక్ పార్కింగ్ గ్రౌండ్స్ లో ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరికి స్థలం తెలిసిన విషయమే. ఈ ప్రదర్శన మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. సందర్శకులకు కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ మనం అతి భారీగా ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ విలువైన హాలిడేస్ ని ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తారని ఈ జలకన్యల ప్రదర్శనని అందరూ తిరిగించి ఆనందపడతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. థ్యాంక్ యూ.